ఈ శ్లోకాలలో యుద్ధము వలన కలిగే దోషాన్ని చాలా స్పష్టంగా ఒక క్రమ పద్ధతిలో కృష్ణుడికి చెబుతున్నాడు అర్జునుడు. యుద్ధము వలన కులక్షయం జరుగుతుంది. కులక్షయము జరిగితే కుల ధర్మాలు నశిస్తాయి. ధర్మం నశిస్తే కులమును అధర్మం ఆక్రమిస్తుంది. అధర్మం వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోతారు. స్త్రీలు చెడిపోతే వర్ణ సంకరం జరుగుతుంది. వర్ణ సంకరము వలన మిగిలేది నరకమే. వర్ణ సంకరము వలన పితృదేవతలకు శ్రాద్ధ తర్పణములు ఇచ్చేవారు కూడా ఉండరు. ఈ విధంగా వర్ణ సంకరం జరగడం వల్ల శాశ్వతంగా జాతి ధర్మాలు కుల ధర్మాలు నశించిపోతాయి అని యుద్ధం వలన కలిగే అనర్థాలను చెప్తున్నాడు అర్జునుడు. కథం నజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. జనార్దన, కులక్షయము వలన కలిగే దోషమేమిటో మనకు తెలుసు కదా. అలాంటప్పుడు ఈ పాపము నుండి మనమెందుకు తప్పించుకోకూడదు? కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాः సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. కులక్షయము జరిగితే అనాదిగా ఆచారంగా వస్తున్న కులధర్మాలు నశిస్తాయి. ధర్మము నశిస్తే కులమును అధర్మం ఆక్రమిస్తుంది. అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. కృష్ణ, అధర్మం వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోతారు. స్త్రీలు చెడిపోతే వర్ణసంకరం జరుగుతుంది. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః. వర్ణసంకరం వల్ల కులానికి కులభ్రష్టులకు మిగిలేది నరకమే. అలాంటి వారి పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలకు కూడా నోచుకోరు, అధోగతి పాలవుతారు. దోషైరేతైః కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాధ్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఈ విధంగా వర్ణసంకరానికి కారకులైన వ్యక్తుల దోషం వల్ల శాశ్వతమైన జాతి ధర్మాలు కులధర్మాలు నశించిపోతాయి. ఉత్సన్న కులధర్మాణం మనుష్యానాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్రుమాం. జనార్దన, కులధర్మాలు పాడు చేసిన మనుష్యులకు నరకము తప్పనిసరి అని వింటున్నాము. అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముధ్యతాః. బంధువుల్ని హతమార్చి పాపాన్ని మూటగట్టుకోవడానికి నడుం బిగించాము. ఇదంతా రాజ్యసుఖాలపై ఆశతోనే కదా. అయ్యో! యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యుః తత్మే క్షేమతరం భవేత్. నేను వాళ్ళను ఎదురించను, ఆయుధాన్ని పట్టను. అయినా ధృతరాష్ట్రుని కొడుకులు ఆయుధాలని పట్టుకుని వస్తారా, యుద్ధంలో నన్ను చంపుతారా? అలాగే చంపని, అదే నాకు మంచిది. అర్జున విషాదయోగంలో ఆఖరి శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. సంజయుడు ఇలా చెప్తున్నాడు.
అర్జునుడు యుద్ధభూమిలో అలా మాట్లాడాడు. ధనుర్బాణాలను పడేశాడు. దుఃఖంతో కుమిలిపోయాడు. రథం మధ్యలో జారబడ్డాడు.